నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు వేటలో సిట్ దూకుడు పెంచింది. గత నెలలో వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ వేయడం జరిగింది 6 మందితో. అదేవిధంగా ఈరోజు కూడా మరొక ఛార్జ్ షీట్ వేయనున్నారు. అందులో ప్రధాన అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లిక్కర్ కంపెనీలకు, డిస్టిలరీ కంపెనీస్కు చేరవేసింది ఎవరు, చేరవేసిన దానికి ఆయన ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను అంతిమ లబ్ధిదారుడికి చేర్చింది ఎవరు, ఆయన ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాడు, సో చేర్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతిమ లబ్ధిదారుడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేర్చింది ఎవరు అనేటువంటి విషయం మీద ముగ్గురినైతే చాలా కీలకంగా వాళ్ళు ప్రస్తావించినట్టు జరుగుతోంది. అందులో ఒకటి డిఫాక్టో సీఎంగా పనిచేసినటువంటి మన ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని తానై వ్యవహరించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆయనే స్వయంగా సమావేశాల్లో పాల్గొన్నాడు. ఎవరితో? మద్యం తయారీ కంపెనీలు కావచ్చు, డిస్టిలరీస్ కావచ్చు, రాజకసిరెడ్డి కావచ్చు, వీళ్ళతో సమావేశమై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పంచుకున్నాడు. అందుకు గాను ఆయనకు కూడా కొంచెం కమిషన్ వచ్చింది. ఆ కమిషన్లే కాకుండా కొంత మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా కొంత నొక్కేసి దాన్ని తన కొడుకు కంపెనీలలో ఆయన పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో బయటపడింది. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని అంతిమ లబ్ధిదారుడికి చేర్చేదానికి ఆయన కృషి చేసినట్లు తెలుస్తోంది. దానికి కూడా ఆయనకి కమిషన్ వచ్చింది. ఆయన కూడా షెల్ కంపెనీస్ పెట్టుకొని ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు. వీళ్ళంతా చేసింది ఒక ఎత్తు అయితే అంతిమ లబ్ధిదారుడికి ఆ డబ్బులు చేరవేసే విధంగా ఆయన చేతికి, అంటే అంతిమ లబ్ధిదారుడి చేతికి మట్టి అంటకుండా దానిని బినామీ కంపెనీల్లోకి మళ్లించి అక్కడి నుంచి ఆయన విదేశాల్లో పెట్టుబడులు పెట్టడము, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు చెప్పినటువంటి పనులన్నీ చేయడంలో బాలాజీ గోవిందప్ప ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తా ఉంది. సో ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అయితే మన కృష్ణమోహన్ రెడ్డి గారు లెఫ్ట్ హ్యాండ్. వీళ్ళిద్దరికి మధ్య గుండెకాయ వచ్చి బాలాజీ గోవిందప్ప. మొత్తం ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికిపోయారు, ఆధారాలతో సహా దొరికిపోయారు. ఇక చూడండి, కీలకం ఆ ముగ్గురే. ముడుపుల రూటింగ్ లో మాస్టర్ గోవిందప్ప. ఈ గోవిందప్ప ఎవరు? బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్. ఎక్కడ? భారతీ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులను చేతికి మట్టంటకుండా, ఆ అంతిమ లబ్ధిదారుడు పేరు బయటకు రాకుండా దాన్ని అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా లబ్ధి చేయాలి అని చెప్పడంలో ఆయన మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు తెలుస్తా ఉంది. సో ఆయన కూడా ఈ పని చేసిన దానికి కమిషన్ల రూపంలో డబ్బులు ముట్టాయి. అదేవిధంగా సిండికేట్ సమావేశాలకు ధనుంజయ రెడ్డి, సిండికేట్ సమావేశాలు ఈ సినిమాల్లో చూపించినట్టు మనం పుష్ప సినిమాలో చూస్తాము. సిండికేట్ అంతా నెలకు ఒకసారి మీటింగ్, ఒక డెన్లో మీటింగ్ పెట్టుకుంటా ఉంటారు. అట్లాంటి మీటింగ్లకు నమ్మకస్తుడైనటువంటి ధనుంజయ రెడ్డిని పంపేవాడు. సో అంతిమ లబ్ధిదారుడు ఏ విషయం అయితే చెబుతాడో ఆ విషయాన్ని సిండికేట్ కి ధనుంజయ రెడ్డి వివరించేవాడు. అంతిమ లబ్ధిదారు సూచనలను ఆ సమావేశాల్లో తెలిపినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి పని ఏంటంటే ఆ డబ్బులను ఎలాగైనా బాలాజీ గోవిందప్పకు అందజేయడము. సో ఈ ముగ్గురు కూడా ఈ పనులు చేసిన దానికి కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకున్నారు. కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకోవడమే కాకుండా అంతిమ లబ్ధిదారుడు అందరూ అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కూడా కొంత మొత్తంలో నొక్కేసినట్లు తెలుస్తా ఉంది. సో నేడు లిక్కర్ స్కామ్లో సిట్ రెండో ఛార్జ్ షీట్ సెప్టెంబర్లో మరొకటి దాఖలు చేసే వీలు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై మరో అనుబంధ ఛార్జ్ షీట్ సిద్ధమైంది. ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ను గత నెలలో వేశారు. కానీ ఈ రోజు కూడా దానికి అనుబంధ ఛార్జ్ షీట్ను ఈరోజు దాఖలు చేయనున్నారు. గత నెల 19న మొదటి ఛార్జ్ షీట్ను ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ రాజకసిరెడ్డి A1తో పాటు 6 నిందితులు, 10 సంస్థల పాత్రలను ఈ ఛార్జ్ షీట్లో వివరించింది. 3 వారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని సోమవారం కోర్టుకు సమర్పించనుంది. ఈ రోజు కోర్టుకు సమర్పించనున్నటువంటి ఆ అభియోగ పత్రం ఏదైతే ఉందో అందులో ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి డబ్బులు చేరాయి, ఆ డబ్బులను అంతిమ లబ్ధిదారుడు ఏ విధంగా
వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేయనుంది. ముగ్గురు కీలక నిందితుల పాత్రతో పాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి, ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు, అంతిమ లబ్ధిదారులకు చేరడానికి ముందున్న ఆ ముగ్గురు వ్యక్తులు పొందిన వాటా ఎంత. సో ఈ పని చేయడానికి వీళ్ళకు కూడా ఎవరికి బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ ముగ్గురికి కూడా కమిషన్ల రూపంలో డబ్బులు ముట్టాయి. వాళ్ళు ఆ డబ్బులతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు కూడా చేశారు. తమ బినామీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని కూడా సిట్ అధికారులు ఈరోజు కోర్టుకు వివరించనున్నారు. పక్కా ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. సో ఈ అనుబంధ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అందులో ఈ ముగ్గురి యొక్క పాత్ర, బాలాజీ గోవిందప్ప ఏమి చేసేవాడు, ధనుంజయ రెడ్డి అప్పట్లో డిఫెక్టో సీఎంగా పనిచేసినటువంటి విషయం మనకందరికీ తెలిసింది. ఇది నా మాట కాదు, కేతిరెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కేతిరెడ్డి ఒక సందర్భంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ మాజీ ఎమ్మెల్యేని అడిగినా వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ధనంజయ రెడ్డి యొక్క పాత్ర ఏందనేది చెబుతారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్ర ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంతవరకు ఉంది, వీళ్ళు డబ్బులను ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి లబ్ధి చేకూరేలా చేశారు అనే దానికి సంబంధించినటువంటి ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అనుబంధ ఛార్జ్ షీట్ని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సో చూద్దాం మరి అంతిమ లబ్ధిదారుణ్ణి అరెస్టు చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. సో అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది. మనము ఆల్రెడీ ఒక వీడియోలో చర్చించుకున్నాము. ఎప్పుడైతే కృష్ణమోహన్ రెడ్డిని, ఎప్పుడైతే ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినట్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చక్కదిద్దింది. అది మంచి కార్యక్రమం కావచ్చు, చెడ్డ కార్యక్రమం కావచ్చు, స్కాములు కావచ్చు, ఏదైనా వీళ్ళిద్దరికీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే లేదు. ఏమి చేయాలన్నా వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకునే చేశాడు. ఈ విషయము ఏ మాజీ మంత్రిని అడిగినా, ఏ మాజీ ఎమ్మెల్యే ఎంపీలను అడిగినా కూడా చెబుతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.